ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ చరిత్ర గతినే మార్చేసిందనమాట. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒకే రోజు వాజ్పేయి హైదరాబాదులో 4 శంకుస్థాపనలు చేశారు. ఏది మన సైబర్ టవర్స్ కానీ, మానవ వనరుల అభివృద్ధి కేంద్రం కానీ, తర్వాత ఈ ఇన్సూరెన్స్ అథారిటీ కానీ, వరుస పెట్టి 4 ఫౌండేషన్స్ ఆయన వేసిన దీంట్లో ఇవాళన్నీ పూర్తయిపోయి హైదరాబాద్ ఇవాళ సంపన్న రాష్ట్రంగా తెలంగాణ చేసింది. ఆదాయ వనరుగా ఉంది. ఇప్పుడు తలసరి ఆదాయంలో ఇందాక నిన్న మనం చూసాం, చంద్రబాబు కూడా మాట్లాడుతూ 35% తేడా ఉంది ఎవరికి, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి. దాన్ని నేను 5 ఏళ్లలో మోడీ 1.0లో ఏంటి 27.5%కి తగ్గించాను. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ పీసీఐ డిఫరెన్స్ 44%కి పెరిగింది. 44% ఇవాళ వాళ్ళిద్దరి మధ్య తలసరి ఆదాయంలో తేడా ఉంటే అసలు ఏ విధంగా ఈక్వల్ గ్రౌండ్ మనం వాళ్ళ ప్లే గ్రౌండ్ సిద్ధమవుతుంది? ఇది తగ్గించాలా, ఏది ఈ వ్యత్యాసాలు తగ్గాల, దానికి తగ్గట్టుగా కేంద్రం నుంచి నిధులు రావాలి. అప్పుడు స్వర్ణ చతుర్భుజి రహదారులు ఎలా అయితే మార్చేశాయో ఇప్పుడు ఇక్కడ కూడా ట్రయాంగులర్గా డెవలప్మెంట్ జరగాలి. ఏది నిన్న కూడా మనం చూసాము, అమిత్ షాకి ఇచ్చినటువంటి వినతి పత్రంలో కూడా హైదరాబాద్ అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అది గనక 8 లేన్ కనుక అయిందనుకోండి, అద్భుతమైన ఇది వచ్చేస్తుంది. హైదరాబాద్ బెంగళూరు అది కూడా నేషనల్ హైవే, అది 280 కిలోమీటర్లు ఏపీలో ఉంటుంది. దాన్ని కనుక 12 లేన్గా చేస్తున్నారు ఇప్పుడు. ఏది ఇలా మనం ఇప్పుడు అమరావతి అనంతపురం జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిర్లక్ష్యం చేశాడో ఆ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే అది కూడా కనుక సాకారం చేయగలిగితే ఆంధ్రప్రదేశ్కి మహర్దశ అన్నమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలకి, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలకి తేడా మాట్లాడాలి. వైసీపీ వీళ్ళు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలను విమర్శించినా, కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని హాస్యాస్పదంగా మాట్లాడినా, అప్పుల గురించి మాట్లాడినా, వీళ్ళు మాట్లాడేదేంటి? ప్రజలు ప్రశ్నించేది నువ్వు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు, ఏం తెచ్చావు? ఇవాళ బాబు ఢిల్లీ ఎందుకు వెళ్తున్నాడు, ఏం తెస్తున్నాడు, వాళ్ళ కళ్ళ ముందు ఉందన్నమాట. స్వీయ ప్రయోజనాల కోసం, కేసుల నుంచి బయటపడటం కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలోనే అప్రదిష్ట మనం చూసాం. రాష్ట్రం కోసం ఇవాళ మరి ఢిల్లీ నుంచి రాబట్టేది మెమరాండాలు కూడా డేట్లు మార్చి ఇచ్చిన సందర్భాలే చూసాం. అదే ఉండేది ఎప్పుడు మ్యాటర్. అంతే కదా.